మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేద విద్యార్థులకు ఏం చేశారని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వారి భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా ప్రయత్నించలేదని తెలిపారు. విద్యార్థుల ఖాతాలో జగనన్న విద్యా దీవెన నిధులను జమ చేశారు. అంతకుముందు కృష్ణా జిల్లా పామరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. విద్యా దీవెన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీలలో ఏకంగా 1,25,00,000 దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి, చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు.